అందరికీ నమస్తే అండి. రామోజీరావు గారి గురించి చాలామంది పెద్దలు చాలా రకాలుగా చెప్తున్నారు. అయితే నేను ప్రత్యేకంగా చూసిన కొన్ని అంశాలను నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. నేను ఈనాడు జర్నలిజం స్కూల్లో ట్రైనింగ్ తీసుకునే సమయంలో మేము స్టే చేసిన హోటల్ నుంచి ఈజేఎస్ ఈనాడు జర్నలిజం స్కూల్కి వెళ్ళే వరకు కూడా ఒక 3-4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉండొచ్చు మేబీ. అది ఒక్కోసారి మేము నడిచి వెళ్ళేవాళ్ళం, అంటే ఈవినింగ్ వాకింగ్ చేస్తే బాగుంటుందని నడిచేవాళ్ళం. ఒక్కోసారి మార్నింగ్ మమ్మల్ని తీసుకెళ్ళడానికి బస్సులు వచ్చేవి. ఇలా వెళ్తున్నప్పుడు ఒకరోజే కాదు, రోజు కూడా మేము బస్సులు వెళ్తున్నప్పుడు బస్సు డ్రైవర్ కరెక్ట్గా మాకు వెళ్ళే మధ్యలో రామోజీరావు గారి నివాసం రామోజీ ఫిల్మ్ సిటీలోనే కొండ మీద ఉంటుంది. ఒక కొండలాగా ఒక పెద్ద రాళ్ళు ఉంటాయి, రాళ్ళ మీద ఉంటుంది అనమాట ఆయన ఇల్లు ఉంటుంది. సో అక్కడ బస్సు ఆపి డ్రైవరు స్లో చేసి ఆపి అటువైపు తిరిగి నమస్కారం చేసుకొని మళ్ళీ బస్సు పోనిచ్చేవాడు. ఇలా నేను అబ్జర్వ్ చేసి ఒకరోజు అడిగా, ఎవరు లేనప్పుడు నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ డ్రైవర్ అక్కడ కనిపిస్తే అడిగా, అన్న మీరు అలా నమస్కారం పెడుతున్నారు రోజు, అసలు అక్కడ ఏంటి, ఎవరున్నారు అక్కడ, ఎందుకు నాకు నమస్కారం పెడుతున్నారు? నేనేంటంటే సూర్య నమస్కారం చేస్తున్నారేమో అనుకునేవాడిని. కానీ ఆయన ఏం చెప్పారంటే, అక్కడ రామోజీరావు గారి నివాసం అది, అందులో రామోజీరావు గారు ఉంటారు, ఆయన మా దేవుడు, మాలాంటి వేలాది మందికి అన్నం పెట్టిన దేవుడు అని హిస్టరీ చెప్పారు. వాళ్ళది అబ్దుల్లాపూర్ మెట్, అంటే రామోజీ ఫిల్మ్ సిటీ ఉన్న ఊరే. ఆ ఊర్లో ఉన్న జనంలో ఎవరు వెళ్ళినా సరే రామోజీ ఫిల్మ్ సిటీలో పని దొరుకుద్ది, పనికి తగ్గ వేతనం దొరుకుద్ది. ఎక్కడా కూడా అంటే ఎవరికైనా సరే పని కల్పించడం, దానికి తగ్గట్టు జీతం ఇవ్వడం, ఇమీడియట్గా ఆ రోజు డబ్బులు ఇవ్వాలన్నా లేదా నెల శాలరీ అయినా సరే ఇమీడియట్గా ఇవ్వడం ప్రత్యేకత. అందుకని అతని దగ్గర పనిచేసే వాళ్ళలో రామోజీరావు గారి పట్ల విద్వేషం ఉండదు. సాధారణంగా బాసులు అంటే విద్వేషం ఉంటుంది చాలామందికి. నేను కూడా ఈనాడులో పనిచేసి వచ్చిన తర్వాత రామోజీరావు గారి మీద నాకేం విద్వేషం లేదు. అందులో ఆ సంస్థలో ఉన్న కొంతమంది ఉద్యోగుల మీద ఉందేమో తప్ప, కొంతమంది ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగుల మీద నాకు వ్యతిరేకత ఉందేమో తప్ప, రామోజీరావు గారి మీద ఎవరికీ ఉండదు. ఎందుకంటే ఆయన ఒక నిజమైన కడిగిన ఆణిముత్యం టైపు, మేళిమి, ఉన్నత వ్యక్తిత్వం, అతిపెద్ద శిఖరం. వ్యక్తిత్వంలో ఆయన ఒక శిఖరం. ఎంత క్రమశిక్షణ జీవితం అండి, ఎంత క్రమశిక్షణ, ఎంత డిసిప్లిన్. తెలుగు భాష అంటే ప్రాణం. అందుకు మేము ఏదైనా ఇంగ్లీష్ వర్డ్స్ రాసినా ఖచ్చితంగా తెలుగులో రాయాలి. తెలుగు కనిపెట్టడానికి కొంతమంది తెలుగు పండితులను దగ్గర పెట్టుకుంటాడు ఆయన. ఒక 5 పండితులు ఉంటారు, తెలుగు పండితులు. ఏదైనా ఒక ఇంగ్లీష్ డివైడర్ అని మనం అంటాం, మనకు అది అలవాటు, డివైడర్ అన్నాం. కానీ దాన్ని విభాగిని, 2గా విభజించింది కాబట్టి విభాగిని అని పరిశోధన. అలాగే వీడియో కాన్ఫరెన్స్ అని అంటాం, దూరదృశ్య సమావేశం లేదా దృశ్య శ్రవణ సమావేశం. ఇలా కొన్ని ఇంగ్లీష్ పదాలను తెలుగులో తర్జుమా చేయడానికి దాని మీద ఒక తెలుగు పరిశోధన చేసే అనుభవం ఉన్న వాళ్ళని, తెలుగులో PhD చేసిన వాళ్ళని 5 తన ఆస్థానంలో నియమించుకున్నారు ఆయన. అలాగే ఈజేఎస్లో మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా వాళ్ళే వస్తుంటారు. అది రామోజీరావు గారు గొప్పతనం. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో RKC, రామోజీ నాలెడ్జ్ సెంటర్ అని ఒక విభాగం ఉంటుంది. అందులో ఏంటంటే 1950s నుంచి, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి దేశంలో జరిగిన పరిణామాలు, అలాగే 1974 తర్వాత ఈనాడులో వార్తలు వస్తాయి కదా, ఏ వార్త ఏంటి, అలాగే బడ్జెట్, ఏ సంవత్సరం ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టారు, అలాగే ఏ సంవత్సరం ఎవరు చనిపోయారు, ఎవరు పుట్టారు, వాళ్ళ ప్రత్యేకతలు ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో రామోజీ నాలెడ్జ్ సెంటర్లో అంత విలువైన సమాచారం ఉంటుంది. కాబట్టే ఏదైనా సంఘటనను ఇమీడియట్గా కవర్ చేయాలంటే ఈనాడులోనే ఎక్కువ అంశాలు కవర్ చేస్తారు. మీరు అనుకుంటారు కదా, రాజశేఖర రెడ్డి గారు మరణించే సమయానికి సాక్షి పత్రిక ఉంది, ఈనాడు ఉంది, కానీ సాక్షిలో కంటే ఈనాడులోనే ఎక్కువ కవరేజ్ వచ్చింది. అలాగే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు సాక్షి కంటే ఈనాడులోనే ఎక్కువ కవరేజ్ వచ్చింది. ఇలా కొన్ని భిన్నమైన అంశాలు కవరేజ్ చేయడంలో, ఏదైనా అంశాన్ని కవర్ చేయాలి, పాఠకులకి విలువైన సమాచారాన్ని అందించాలంటే ఈనాడు. ఎందుకంటే దానికి కారణం రామోజీ నాలెడ్జ్ సెంటర్, అందులో అక్కడ పనిచేసే స్టాఫ్ అన్నమాట. అలాగే అంటే తప్పుకి దొరకకూడదు. ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తా, నష్టాన్నైనా భరిస్తారు తప్ప ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. ఒక ఉదాహరణ ఏంటంటే, నాకు బాగా గుర్తు, రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ఆయన శుక్రవారం చనిపోయారు. సాధారణంగా సండే మ్యాగజైన్స్ బుధవారం పబ్లిష్ అయిపోతాయి, బుధవారం సాయంత్రానికి ప్రింట్ అయిపోతాయి. సండే మ్యాగజైన్స్ మనకు ఆదివారం వస్తాయి కదా, అవి బుధవారానికే ప్రింట్ అయిపోతాయి.
అవి గురువారం నుంచి కూడా డిస్ట్రిబ్యూషన్స్ మొదలవుతాయి, ఆ జిల్లాలకు యూనిట్ కార్యాలయాలకు వెళ్తాయి. సో ఈ రాజీవ్ గాంధీ గారి మీద ఒక సెటైర్ వేశారు. సెటైర్ వేస్తూ సండే మ్యాగజైన్లో చూడండి, ఫస్ట్ పేజీలో శ్రీధర్ గారు కార్టూన్లు వస్తాయి కదా, అలా కొన్ని కార్టూన్స్ వేశారు రాజీవ్ గాంధీ గారి మీద. కానీ ఆయన శుక్రవారం చనిపోయాడు. కానీ అప్పటికే ఇవి బుక్స్ అన్నీ వెళ్ళిపోయి అవన్నీ వెనక్కి తెప్పించారు. శుక్రవారం అప్పటికప్పుడు ఆ బుక్స్ అన్నీ వెనక్కి తెప్పించి మళ్ళీ అప్పటికప్పుడు వాటిని మార్చి, ఆ పేజీని మార్చి మళ్ళీ పబ్లిష్ చేయించి మళ్ళీ సకాలంలో అందించగలిగారు. అంటే నష్టం ప్లస్ టైం వేగం ఇవన్నీ కూడా కవర్ చేశారు. ఇలా రామోజీ గారికి సంబంధించి కొన్ని భిన్నమైన అంశాలు ఉంటాయి. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తా. రామోజీరావు గారిని అరెస్ట్ చేయాలనుకున్నారు. రామోజీరావు గారి మీద ఒక కేసు కూడా పెట్టారు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి డీజీపీ గారు రామోజీ ఫిల్మ్ సిటీ వరకు వెళ్ళి, రామోజీ ఫిల్మ్ సిటీ కాదు, ఆయన కార్యాలయం ఇంటి వరకు వెళ్ళి ఒక పావు గంటలో సుప్రీంకోర్టు ఆర్డర్ రావడంతో ఆగిపోయారు. ఆ సంఘటన చాలా ఇంట్రెస్టింగ్ సంఘటన. నేను ఏపీ 175లో ఒకసారి పోస్ట్ చేశాను ఆ వీడియో, ఒకసారి చూడండి. రామోజీరావు గారిని ఎప్పుడు అరెస్ట్ చేయబోయారు, ఏం జరిగింది అనేది ఏపీ 175లో పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి అది చాలా ఇంపార్టెంట్, చూద్దాం ఒకసారి.